ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హైదరాబాద్ ను డ్రగ్స్ గంజా రహిత నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధమైన ప్రకటన చేయడం విశేషం. దీనిపై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక నగరంలో డ్రగ్స్ గంజాయి లేకుండా చేయడమే లక్ష్యంగా పోలీసులు బార్లు, రెస్టారెంట్లు, పబ్బుల్లో వరుస దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెర వెనుక సాగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు కూడా చెక్ పెడుతున్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో పోలీసులు సోదాలు నిర్వహించి గచ్చిబౌలిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఇంతేకాకుండా 8 మంది అమ్మాయిల్ని 18 మంది అబ్బాయిలను అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జీఎస్ కాలనీలో బర్త్డే పార్టీలో గంజాయి విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగి ఓ గెస్ట్ హౌస్ పై దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది అమ్మాయిలతో పాటు 18 మంది అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉండటం విశేషం. ఇక నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, సిగరెట్లు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఇంతేకాకుండా 18 మందికి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి రేవు పార్టీని కొనసాగిస్తున్నారు? గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నమ్మదగిన సమాచారం ప్రకారం టీఎన్జీఎస్ కాలనీ అలయబలై చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. సుమారు ఒక 40 గ్రాములు డ్రై గాంజా దొరికింది. అదేవిధంగా ఒక హుక్కా పాటు, మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు, సుమారు 12 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులో తీసుకున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.